మనందరికీ ప్రాణం పోసే అడవులున్నాయి కదా, ఆ అడవుల్ని కాపాడటానికి మన కంటికి కనిపించకుండా రాత్రీ పగలు కష్టపడే కొందరున్నారు. వాళ్లే అడవి సంరక్షకులు. ఈరోజు వాళ్ల కథేంటో, వాళ్ల త్యాగాలేంటో చూద్దాం. చూడండి ఈ వాక్యం. మనం హాయిగా నిద్రపోతుంటే గాలిలో ఆక్సిజన్ తగ్గకుండా, మన తర్వాత తరాల శ్వాస ఆగిపోకుండా ఎవరో రోజూ కష్టపడుతున్నారు. ఎంత పవర్ఫుల్గా ఉందో కదా! వాళ్ల పని ఎంత ముఖ్యమో, వాళ్ల నిస్వార్థం ఏంటో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. మనం సేఫ్గా ఉన్నామనుకుంటున్న ప్రతి క్షణం మన భవిష్యత్తు కోసం ఎవరూ తెలియని వాళ్లు పోరాడుతూనే ఉన్నారు. అవును, కరెక్ట్. వీళ్లను మనం కేవలం ఉద్యోగుల్లో చూడకూడదు, అస్సలు చూడకూడదు. వీళ్ళు మన భూమి బతకడం కోసం ఒక పెద్ద యుద్ధం చేస్తున్న సైనికుల్లాంటివాళ్లు. మరి ఆ కనిపించని హీరోల ప్రపంచం ఎలా ఉంటుందో చూద్దామా? సరే, ఈ అటవీ సంరక్షణలో ముఖ్యంగా 3 రకాల ఆఫీసర్లు ఉంటారు. ఎఫ్ఆర్ఓ అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఇంకా ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. అంటే అడవిలో అడుగుపెట్టే బీట్ ఆఫీసర్ నుంచి అంతా చూసుకునే రేంజ్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరిది కీలకమైన పాత్రే. ఒకరు ఫీల్డ్లో ఉంటే మరొకరు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. అంతా ఒక చైన్లా పనిచేస్తుందన్నమాట. ఇది వింటే బహుశా ఆశ్చర్యంగా ఉండొచ్చు, కాని ఇది అక్షరాలా నిజం. వాళ్ల ఉద్యోగం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పనుల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. మనమిక్కడేదో ఆఫీసులో కూర్చొని చేసే జాబ్ గురించి మాట్లాడట్లేదు. రోజు ప్రాణాలలు అరచేతిలో పెట్టుకుని చేసే పని గురించి మాట్లాడుతున్నాం. ఈ ఒక్క నిజం చాలు వాళ్లు ఎంత రిస్క్ తీసుకుంటారో అర్థం చేసుకోవడానికి. సరే, ఇంతకీ ఫీల్డ్లో అంటే అడవిలో వాళ్లకు ఎదురయ్యే అసలైన అగ్నిపరీక్ష ఏంటి? వాళ్ల కష్టం ఎక్కడ మొదలవుతుంది? దాని గురించే ఇప్పుడు చూద్దాం. అక్కడ ఏసీ రూములు ఉండవు. హాయిగా కూర్చోడానికి కుర్చీలు అంతకన్నా ఉండవు. కొన్నిసార్లైతే కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకవు. ఎండైనా వానైనా చలి అయినా అవే వాళ్ళాఫీస్. ఎత్తైన కొండలు, లోతైన లోయలు అవే వాళ్లు నడిచే రోడ్లు. ఒక్కసారి ఊహించుకోండా పరిస్థితిని. ఓకే, వాళ్లు అడవిలో పెట్రోలింగ్కి వెళ్తారనుకోండి. ఆ ఒక్క పెట్రోలింగ్లోనే ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయో చూడండి. మొదటిది ప్రమాదకరమైన వన్యప్రాణులు. పులులు, ఏనుగులు ఏదైనా ఎదురుపడొచ్చు. రెండోది విషపు పాములు, కీటకాలు ఎక్కడ కాటేస్తాయో తెలీదు. ఇక మూడోది వీటన్నిటికంటే డేంజరస్ అక్రమ స్మగ్లర్లు. అడవిని దోచుకునే మనుషులతో వాళ్లు చేసే పోరాటముంది చూశారు, అది మాటల్లో చెప్పలేం. శరీరానికి తగిలే గాయాలకన్నా మనస్సుకి తగిలే గాయాలు చాలా లోతైనవి. వాళ్లు చూసే కొన్ని సీన్స్ వాళ్లనే మానసికంగా కుంగదీస్తాయి. 100 ఏళ్ల చెట్టుని ఎవడో స్మగ్లర్ నరికేస్తే ఆ దృశ్యం చూసినప్పుడు వాళ్ల గుండె తరుకుపోతుంది. అది కేవలం ఒక చెట్టుని నరకడం కాదు, వాళ్లు ప్రాణం పెట్టి కాపాడతామని ప్రమాణం చేసిన ఒక జీవిని చంపేయడం లాంటిది. అంటే ఫారెస్ట్ ఆఫీసర్ల పోరాటం కేవలం జంతువులతోనూ ప్రకృతి వైపరీత్యాలతోనూ అనుకుంటే పొరపాటే. చాలాసార్లు వాళ్ల అసలైన యుద్ధం మనుషులతోనే. అవును, మనలాంటి మనుషులతోనే. బహుశా వాళ్ల డ్యూటీలో ఇదే అత్యంత కష్టమైన పార్ట్. ఇక్కడ చూడండి, ఈ కంపారిజన్ ఎంత క్లియర్గా ఉందో. ప్రకృతితో యుద్ధమంటే క్రూరమృగాలుంటాయి, దారి సరిగ్గా ఉండదు, వరదలు రావచ్చు, ఇవన్నీ కష్టమే, కాని మనం ఊహించగలం. కాని మనుషులతో యుద్ధం చూడండి. అడవిని ఆక్రమించేవాళ్లు, వాళ్లకు సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద స్మగ్లింగ్ గ్యాంగులు, కొన్నిసార్లు ఏకంగా జనమే ఎదురుతిరుగుతారు. ఇది చాలా కాంప్లెక్స్. వాళ్ల ధైర్యాన్ని, నిబద్ధతను దెబ్బతీసేస్తుంది. కొంచెం వివరంగా చూస్తే, అటవీ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే దాన్ని ఆపడానికి వెళ్ళినప్పుడు లోకల్స్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. మరోవైపు పొలిటికల్ లీడర్ల నుంచి ఫోన్లు, ప్రెషర్లు, కొన్నిసార్లు బెదిరింపులు కూడా. ఇవన్నీ ఒక ఎత్తైతే, పై ఆఫీసర్ల నుంచి టార్గెట్లు పూర్తి చేయాలనే ప్రెషర్ ఇంకో ఎత్తు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య వాళ్ల పని వాళ్లు చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం వాళ్ల డ్యూటీలో ఉండే కష్టాల గురించి చూశాం. కాని వీటన్నింటి వెనక మన కంటికి కనిపించని ఇంకో పోరాటముంది. అదే వాళ్లు చేసే నిశ్శబ్ద త్యాగం, వాళ్లు పర్సనల్గా చెల్లించే వెల. ఒక్కసారి ఆలోచించండి, ఒంటికి ఇంత కష్టమున్నప్పుడు అంతకంటే పెద్ద పోరాటం ఇంకేముంటుంది? సమాధానం వాళ్లు పడే మానసిక వేదన. శారీరక కష్టం కన్నా ఈ మెంటల్ ఎమోషనల్ పెయిన్ ఉంది చూశారు, అదే వాళ్లు మోసే అతి పెద్ద భారం. ఏ పండగ వచ్చినా ఇంటికి వెళ్లలేరు,
ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అటెండ్ కాలేరు. పిల్లలతో కుటుంబంతో గడపాల్సిన ఎన్నో ఆనంద క్షణాల్ని వదులుకుంటారు. ఒంటరిగా అడవిలో డ్యూటీ చేస్తూ ఆ ఒంటరితనాన్ని భరిస్తారు. ప్రాణం పోయే పరిస్థితి ఎదురైనా ధైర్యం తెచ్చుకుని నిలబడతారు. ఇవన్నీ వాళ్ళు మనకోసం చేసే త్యాగాలే. ఎన్ని కష్టాలు పడుతున్నా సొసైటీ నుంచి వాళ్ళకి రావలసినంత గుర్తింపు రాదు, అది వేరే విషయం. అయినా సరే వాళ్ళు అవేమీ పట్టించుకోరు. అడవినే కన్నతల్లిలా చూసుకుంటారు. ఎవరో మెచ్చుకోవాలని కాదు, ప్రకృతి మీద ప్రేమతో ఆ పని చేస్తూనే ఉంటారు. చూడండి, అక్కడే ఉంది వాళ్ళ గొప్పతనం. సరే, ఇప్పుడుదాకా వాళ్ళ కష్టాలు, త్యాగాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనవంతు. మనమేం చెయ్యాలి? ఎందుకంటే అడవిని కాపాడటమనేది కేవలం వాళ్ల బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం, వాళ్ళు కేవలం జీతం తీసుకునే గవర్నమెంట్ ఉద్యోగులు కాదు. వాళ్ళు ఈ భూమికి గార్డియన్స్, మన భవిష్యత్తుకు కాపలాదారులు. ఈ మాట అస్సలు మర్చిపోకూడదు. వాళ్ళు పడే ప్రతి కష్టం మనకోసమే. వాళ్ళెదుర్కొనే ప్రతి ప్రమాదం మన మనుగడ కోసమే. వాళ్ల కష్టానికి మన భవిష్యత్తుకు డైరెక్ట్ లింక్ ఉంది. మరి మనమేం చేయగలం? సింపుల్. ముందుగా వాళ్ల పనిని గౌరవిద్దాం. అడవుల్ని కాపాడే ప్రయత్నాల్లో వాళ్లకు సపోర్ట్ చేద్దాం. అన్నింటికన్నా ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమే అనే నిజాన్ని అర్థం చేసుకుందాం. సో, ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. వాళ్ల నిశ్శబ్ద త్యాగానికి మనమిచ్చే అసలైన గౌరవమేంటి? మాటల్లోనా లేక చేతల్లోనా? ఆలోచించండి. మన పర్యావరణాన్ని మనం కాపాడినప్పుడే వాళ్ల త్యాగానికి నిజమైన అర్థముంటుంది. ఎందుకంటే ఇది కేవలం చెట్లను కాపాడటం కాదు, మొత్తం మానవాళిని కాపాడే ఒక పెద్ద ప్రయత్నం.